హలో, స్కిన్ టైప్ ను బట్టి వివిధ రకాల ప్యాక్స్ మరియు మాస్క్స్ అప్లికేషన్ పై సెషన్ కు స్వాగతం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఫేస్ ప్యాక్ మరియు ఫేస్ మాస్క్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోండి. స్కిన్ టైప్స్ మరియు వివిధ రకాల ఫేస్ ప్యాక్స్ మరియు మాస్క్స్ గురించి తెలుసుకోండి. స్కిన్ టైప్ ను బట్టి ఫేస్ ప్యాక్స్ మరియు మాస్క్స్ వినియోగాన్ని అర్థం చేసుకోండి. వివిధ రకాల ప్యాక్స్ మరియు మాస్క్స్ అప్లికేషన్ కు అవసరమైన మెటీరియల్స్: హెడ్ బ్యాండ్, టవల్, ప్లాస్టిక్ లేదా గ్లాస్ బౌల్, ఫేస్ క్లీనింగ్ షీట్, క్లయింట్ బాడీని కవర్ చేయడానికి బ్లాంకెట్, ప్యాక్ బ్రష్, ప్లాస్టిక్ స్పాచులా, ఫేషియల్ బెడ్, అవసరం మేరకు కాటన్ బాల్స్, అవసరం మేరకు కోల్డ్ క్రీమ్, అవసరం మేరకు క్లెన్సింగ్ మిల్క్, అవసరం మేరకు ఫేస్ ప్యాక్, అవసరం మేరకు డిస్పోజబుల్ టవల్ లేదా టిష్యూ, అవసరం మేరకు యాంటీసెప్టిక్ లోషన్ మరియు ఆస్ట్రింజెంట్, అవసరం మేరకు సన్ ప్రొటెక్షన్ ప్రోడక్ట్స్. ఫేస్ ప్యాక్స్ మరియు ఫేస్ మాస్క్స్ రెండూ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఇవి ముఖంపై చర్మం యొక్క కండిషన్ మరియు రూపాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఫేస్ ప్యాక్ అనేది సాధారణంగా పేస్ట్ లేదా థిక్ క్రీమీ పదార్థాన్ని సూచిస్తుంది. ఇది ముఖానికి పూయబడుతుంది మరియు డ్రై అవ్వనిస్తారు. ఆ తర్వాత కడుక్కుంటారు. వాటిని క్లే, హెర్బ్స్, ఫ్రూట్స్ లేదా ఇతర ప్రయోజనకరమైన పదార్థాలు వంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో రూపొందించవచ్చు. ఫేస్ ప్యాక్స్ సాధారణంగా స్కిన్ నుండి ఇంప్యూరిటీస్ ను బయటకు తీయడం, టైటనింగ్ పోర్స్ మరియు డీప్ క్లెన్సింగ్ ప్రభావాన్ని అందించడం ద్వారా పనిచేస్తాయి. ఫేస్ మాస్క్ మరోవైపు షీట్ మాస్క్స్, పీల్ ఆఫ్ మాస్క్స్, జెల్ మాస్క్స్ లేదా క్రీమ్ మాస్క్స్ తో సహా వివిధ రకాల మాస్క్స్ ను కలిగి ఉండే విస్తృత పదం. ఫేస్ మాస్క్లు సాధారణంగా ముందే తయారు చేయబడతాయి మరియు సింగిల్ యూస్ లేదా మల్టిపుల్ యూస్ ప్యాకేజింగ్లో వస్తాయి. ఫేస్ మాస్క్స్ వంటి ఫార్ములేషన్పై ఆధారపడి చర్మాన్ని హైడ్రేట్, నరిష్, బ్రైటన్, సూత్ కలిగిస్తాయి లేదా స్కిన్ని రీజువనేట్ చేయగలవు. షీట్ మాస్క్స్ ఉదాహరణకు సీరం లాంటి ద్రవణంలో థిన్ షీట్ సోకెట్తో తయారు చేస్తారు. అయితే పీల్ ఆఫ్ మాస్క్స్ చర్మంపై డ్రై అవుతాయి మరియు నిర్దిష్ట వ్యవధి తరువాత పీల్డ్ చేయబడతాయి. సాధారణంగా 5 కామన్ టైప్స్ స్కిన్ ఉంటాయి. అవి నార్మల్, డ్రై, ఆయిలీ, కాంబినేషన్ మరియు సెన్సిటివ్. నార్మల్ స్కిన్ బాగా సమతుల్యంగా ఉంటుంది మరియు సాధారణంగా ఐడియల్ స్కిన్ టైప్గా పరిగణించబడుతుంది. ఇది స్మాల్ లేదా మీడియం సైజ్డ్ పోర్స్తో మాయిశ్చర్ మరియు ఆయిల్ ప్రొడక్షన్ యొక్క మంచి సమతుల్యతను కలిగి ఉంటుంది. డ్రై స్కిన్ తగినంత తేమ లాక్స్ అవుతుంది మరియు టైట్గా మరియు రఫ్గా ఫీల్ ఇస్తుంది. ఇది డల్, ఫ్లేకీగా లేదా డీహైడ్రేటెడ్గా కనిపించవచ్చు. డ్రై స్కిన్ తక్కువ ఆయిల్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రాజీపడే స్కిన్ బ్యారియర్కి దారితీస్తుంది. ఆయిలీ స్కిన్ స్కిన్ యొక్క న్యాచురల్ ఆయిల్ అయిన సీబమ్ను అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. ఇది తరచుగా షైనీగా కనిపిస్తుంది, ముఖ్యంగా టీ-జోన్ అంటే ఫోర్ హెడ్, నోస్ మరియు చిన్. ఆయిలీ స్కిన్ అదనపు ఆయిల్ ఉత్పత్తి కారణంగా ఇది ఎన్లార్జ్డ్ పోర్స్, బ్లాక్ హెడ్స్ మరియు యాక్నే బ్రేకౌట్స్ కు ప్రోన్ అయ్యే అవకాశం ఉంది. కాంబినేషన్ స్కిన్ ముఖంపై ఆయిలీ మరియు డ్రై ప్రాంతాలను కలిగి ఉంటుంది. సాధారణంగా టీ-జోన్ అంటే ఫోర్ హెడ్, నోస్ మరియు చిన్ ఆయిలీగా ఉంటుంది. అయితే
చీక్స్ మరియు ఇతర ప్రాంతాలు డ్రైగా లేదా నార్మల్గా ఉండవచ్చు. సెన్సిటివ్ స్కిన్ సులభంగా ఇరిటేట్ చెందుతుంది మరియు వివిధ పర్యావరణ కారకాలు, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లేదా ఇంగ్రీడియంట్స్కు రియాక్ట్ అవుతుంది. ఇది రెడ్, ఇన్ఫ్లేమ్డ్ లేదా ఇచ్చీగా కనిపించవచ్చు. సెన్సిటివ్ స్కిన్ కలిగిన వ్యక్తులు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే హార్ష్ లేదా ఇరిటేటింగ్ ఇంగ్రీడియంట్స్ సెన్సిటివిటీని ఎగ్జాసర్బేట్ చేయవచ్చు. ఇప్పుడు మనం రక్త ప్రసరణను ప్రేరేపించడానికి మరియు స్కిన్ పోర్స్ను తాత్కాలికంగా కుదించడానికి ఉపయోగించే క్లే ప్యాక్స్ను కలిగి ఉన్నాము. ఆయిలీ మరియు కాంబినేషన్ స్కిన్స్కు క్లే ప్యాక్స్ మంచివి. క్లే ప్యాక్స్ను మాస్క్ బ్రష్ని ఉపయోగించి అప్లై చేయవచ్చు మరియు సుమారు 10 నిమిషాలు సెట్ కావడానికి అనుమతించండి. మరొక రకమైన మాస్క్ రబ్బర్ మాస్క్. ఇవి ఫర్మింగ్, టోనింగ్ మరియు యూత్ఫుల్ స్కిన్ను తిరిగి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. ఇది పొడి రూపంలో విక్రయించబడింది మరియు ఉపయోగించడానికి సులభమైనది. తదుపరి రకం షీట్ మాస్క్. ఈ మాస్క్ను ముఖంపై 20 నిమిషాల పాటు అప్లై చేసి ఆపై దాన్ని తొలగించవచ్చు. మంచి రిజల్ట్ కోసం సీరం శోషించబడటానికి ముఖంపై సున్నితంగా ట్యాప్ చేయండి. షీట్ మాస్క్స్ డల్ స్కిన్ను బ్రైటన్ చేస్తాయి, యాక్నేను క్లియర్ చేస్తాయి మరియు డ్రై స్కిన్ను మాయిశ్చరైజ్ చేస్తాయి. ఏదైనా మాస్క్ లేదా ప్యాక్ అప్లై చేసుకోవడానికి ఒక సాధారణ విధానం ఉంది. ముందుగా అప్లికేషన్ కోసం మాస్క్ని సిద్ధం చేసి ఆపై క్లయింట్ హెడ్ పై హెడ్ బ్యాండ్ను కట్టండి. స్టెరిలైజ్డ్ మాస్క్ బ్రష్ లేదా స్పాచులాని ఉపయోగించండి మరియు మాస్క్ని అప్లై చేయడం ప్రారంభించండి. మాస్క్ అప్లికేషన్ యొక్క క్రమం నెక్, చిన్, చీక్స్, నోస్ మరియు ఫైనలీ ఫోర్హెడ్ నుండి ప్రారంభం కావాలి. మాస్క్ను త్వరగా మరియు సమానంగా అప్లై చేయండి. తద్వారా ఇది చర్మంపై గరిష్ట ప్రభావాన్ని చూపుతుంది. చాలా థిక్గా అప్లై చేయవద్దు, తర్వాత దాన్ని రిమూవ్ చేయడం కష్టమవుతుంది. మాస్క్ను నాస్ట్రిల్స్, లిప్స్, ఐబ్రోస్ మరియు హెయిర్లైన్ నుండి క్లియర్గా ఉంచండి. సిఫార్సు చేసిన సమయానికి లేదా అవసరమైన ప్రభావం ప్రకారం మాస్క్ను వదిలేయండి. చర్మం యొక్క సున్నితత్వం మరియు క్లయింట్ యొక్క సౌకర్యాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు నిర్ధారించుకోండి. అప్పుడు మాస్క్ మరియు ఐ ప్యాచ్ను తొలగించండి. డాంప్ కాటన్ వూల్ని ఉపయోగించి తగిన టోనింగ్ లోషన్ను అప్లై చేయండి. ఫేషియల్ టిష్యూస్తో స్కిన్ను డ్రైగా చేయండి. హెడ్ బ్యాండ్ని రిమూవ్ చేసి క్లయింట్ జుట్టును టైడీగా చేయండి. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. స్కిన్ టైప్ను బట్టి ఫేస్ ప్యాక్స్ మరియు మాస్క్స్ను ఉపయోగించండి. ఫేస్ మాస్క్స్ సాధారణంగా స్కిన్ నుండి ఇంప్యూరిటీస్ను బయటకు తీయడం, టైటనింగ్ పోర్స్ మరియు డీప్ క్లెన్సింగ్ ఎఫెక్ట్ను అందించడం ద్వారా పనిచేస్తాయి. వివిధ రకాలైన ఫేషియల్ మాస్క్స్ వేరువేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి మరియు ప్రతి ఒక్కటి నిర్దిష్ట రకమైన చర్మానికి సరిపోతాయి. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. స్కిన్ టైప్ను బట్టి వివిధ రకాల ప్యాక్స్ మరియు మాస్క్స్ అప్లికేషన్ గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.